వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. ఇటు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది. ఇక వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కొనసాగుతుందని వెల్లడించింది. తాజాగా రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టులో సెషన్స్ కో కొనసాగనుంది. అయితే మొత్తానికి చూస్తే ఆ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వము కొంత సమయం కూడా అడిగింది. అయితే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దు, అంతేకాకుండా వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే వక్ఫ్ చట్టం పైన యథాస్థితి కొనసాగించాలన్నది సుప్రీంకోర్టు. అయితే మొత్తానికి చూస్తే వక్ఫ్ చట్టంలో మార్పులపై సుప్రీంకోర్టులో స్టేటస్ కో కొనసాగుతుంది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మొత్తానికి 73 పవన్ ఇటు తదుపరి విచారణ అయితే మే 5వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తాన్ని చూస్తే ఈ యొక్క విచారణ మాత్రము మే 5వ తారీఖు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇందులో పూర్తిగా 73 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ పిటిషన్లకు సంబంధించి కూడా కొంత సమయము కేంద్రం కూడా కోరింది. కాబట్టి ఇందులో ఆ 73 పిటిషన్లు ఎలాంటి అంశాలు పేర్కొన్నారు, దానికి సంబంధించి కూడా పూర్తిగా సమయం కావాలని అడగడంతో ఒక కేసును మాత్రము మే 5వ తారీఖు వాయిదా వేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి మాత్రం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.